శ్రీ బాంకే బిహారీ టెంపుల్ కొన్ని వేల కోట్లు ఉన్నటువంటి ఈ టెంపుల్లో ఇప్పుడు వివాదం నెలకొంది. ఇటు ప్రభుత్వానికి ఆ టెంపుల్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తుల మధ్య, అంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆ టెంపుల్ నిర్వాహకులకైతే చాలా వరకు అగాధాలు ఏర్పడ్డాయి. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ లో ఉన్నటువంటి డబ్బులు, అంటే ఆలయానికి చెందినటువంటి 500 కోట్ల రూపాయలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి, పూర్తిగా కారిడార్ నిర్మించడానికి, దేవాలయం చుట్టూ కారిడార్ నిర్మించడానికి ఒక 500 కోట్ల రూపాయలతో నిర్మించాలని ఆర్డినెన్స్ అయితే వేసింది. ఈ ఆర్డినెన్స్ ని వ్యతిరేకిస్తూ అక్కడ కార్యనిర్వాహకులు వాళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, సవాల్ చేస్తూ. సుప్రీంకోర్టు ఏమొచ్చేసి ఈ యొక్క కేసును పరిశీలించి, ఈ కేసుకి మొదటి రాయబారి శ్రీకృష్ణుడు కాబట్టి మధ్యవర్తిత్వం వహించి ఇరుపక్షాలు కూడా పరిష్కారం చేసుకోండి, ఆర్డినెన్స్ ఆమోదించడానికి మీరెందుకు తొందరపడుతున్నారంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ యొక్క బాధ్యతని, ఇది ఎంతవరకు రాజ్యాంగ పద్ధతి కలిగి ఉందో చూడాలని అలహాబాద్ కోర్టుకి అయితే సుప్రీంకోర్టు బాధ్యతలు అప్పచెప్పింది. ఇంకా దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఈ యొక్క టెంపుల్లో ఎంత డబ్బు ఉంది, ఆ డబ్బుని ఎందుకు ప్రభుత్వానికి ఖర్చు పెట్టనివ్వడం లేదు, అలాగే దేవాలయం అభివృద్ధికి మాత్రమే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెడతానంటుంది. ఒక్క రూపాయి కూడా బయటికి, అంటే దేవాలయానికి చెందినటువంటి రూపాయలు ఏది కూడా బయటికి ఇవ్వడానికి లేదని ఇంతకుముందే యోగి ప్రభుత్వం ఒక ప్రతిపాదన ఇచ్చింది, జీవో చేసింది. అంటే మనలాగా ఇష్టం వచ్చినట్లుగా అన్ని పథకాలకి ఖర్చు పెట్టడానికి లేదు. అంతేకాకుండా దేవాలయ సొమ్ములు అభివృద్ధికి, అంటే హిందూ సంస్థలు కూడా తినకుండా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కొన్ని కార్యాచరణలు కూడా నిర్వహించింది. ఇది కొంతమంది హిందూ సంస్థలు కూడా నచ్చడం లేదు. మళ్ళీ ఎందుకు ఇవన్నీ కూడా అంటూ కొన్ని సంస్థలు అయితే ఇచ్చేస్తున్నాయి. కానీ వ్యక్తుల చేతుల్లోకి దేవాలయ భూములు, దేవాలయ ఆస్తులు వెళ్ళకూడదు. అది ట్రస్టు లేదనుకుంటే హిందూ సంస్థలు, పారదర్శకత్వంగా ఉన్నటువంటి హిందూ సంస్థల చేతిలోనే ఉండాలి. ఇది ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు పూర్తిగా, దాని గురించి వివరాలు అయితే ఇంకా బయటికి తెలియలేదు. కానీ ఏదేమైనా సరే ఇప్పుడు మన దేవాలయాలు ఏ విధంగా అయితే ప్రభుత్వ కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్నాయో, ఆ కబంధ హస్తాల నుంచి మనం కూడా విడిపించుకునే ప్రయత్నం చేస్తే కొంతవరకు ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. కానీ అది వ్యక్తుల చేతిలోకి రాకూడదు. ప్రభుత్వాల నుంచి వ్యక్తుల చేతిలోకి రాకుండా సంస్థల చేతుల్లోకి వచ్చి పారదర్శకత్వంగా పనిచేసే హిందూ సంస్థలు, అలాగే దానికి కూడా ఒక పెద్ద ప్రణాళిక రచించాలి మన యొక్క దేవాలయాలకు కూడా. కాకపోతే దురదృష్టవశాత్తు మన దేశంలో అది లేదు. ఎందుకంటే మన సొమ్ము, మనం రూపాయి కూడబెట్టుకున్నటువంటి సొమ్ము హిందూ టెంపుల్లో హుండీలో వేస్తే ఆ డబ్బునేమొచ్చేసి ఇతర అన్ని మతస్థులకు కూడా మన వాళ్ళు ఖర్చు పెట్టే దుర్భరమైనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యం మన దగ్గర ఉంది. తిరుమల కొండపైనే క్రైస్తవులు కూడా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. 15 మంది ముస్లింలకు కూడా ఉద్యోగాలు ఇచ్చారు. అంటే ఈ హుండీ డబ్బులతోనే కదా వీళ్ళకి జీతాలు ఇస్తారు. వీళ్ళు మళ్ళీ అక్కడ దశం భాగాల పేరుతో పాస్టర్లకు ఇస్తారు ఈ డబ్బుని. చూడండి ఇది ఎంత దౌర్భాగ్యం ఉందో. ఇంతేకాకుండా మన సొమ్ముని ప్రభుత్వ పథకాలకు కూడా పెడుతున్నారు. అది మనకి ఇంకొక దౌర్భాగ్యం. చర్చిల నుంచి కానీ, మసీదుల నుంచి కానీ ఒక్క రూపాయి రాదు. కానీ మన దగ్గర నుంచి మాత్రం అందరూ దోపుకు తినేస్తారు.